నా పైన అక్రమమైన కేసులు, తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని జైలుకు పంపించి 37 రోజుల తర్వాత న్యాయస్థానం గౌరవించి గత అరెస్ట్ అయిన రోజు నుంచి ఇప్పటి వరకు న్యాయవాదులందరూ కూడా బాగా కృషి చేసిన, అదే కాకుండా నేను అరెస్ట్ అయిన నుంచి మొదలుకొని ఇప్పటి వరకు నా ఎంబడి ఉన్న గౌరవ శాసనసభ్యులకు, మాజీ మంత్రివర్యులకు, ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా కొడంగల్ నియోజకవర్గ కార్యకర్తలు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి భయానికి భయపడకుండా, లెక్క చేయకుండా జైలుకు పోయినప్పటి నుంచి ప్రతిసారి నా ఎంబడి పోరాటం చేసిన కార్యకర్తలకు, నాయకులకు, గౌరవ మా శాసనసభ్యులకు, మాజీ సభ్యులందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు న్యాయస్థానంలో పోరాటం చేసిన న్యాయవాదులందరూ కూడా, నేను అరెస్ట్ అయిన మొదలుకొని ఇప్పటి వరకు నా ఎంబడి ఉండే న్యాయవాదులందరూ కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. మాకన్నా ఎక్కువ కొడంగల్ ఉన్న నాయకులకు అందరూ తెలుసు, ప్రజలకు తెలుసు, కార్యకర్తలకు తెలుసు అక్కడ ఏం జరిగింది అనేది మీకు తెలుసు. అక్కడ ఏం జరిగింది, రేవంత్ రెడ్డి ఆయన సోదరుడు తిరుపతి రెడ్డి కలిసి ఏం కుట్ర చేసిర్రో మాకన్నా ఎక్కువ మీకు అక్కడ గ్రామంలో ఉన్న ప్రజలకు తెలుసు, గిరిజన సోదరులకు తెలుసు, ఏం జరిగిందనేది మీకు అందరికీ తెలుసు. కొడంగల్ నియోజకవర్గానికి తెలుసు, తప్పు కేసు పెట్టినాడు ముఖ్యమంత్రి, తప్పు చేసిననే సంగతి కాంగ్రెస్ నాయకులు కూడా తెలుసు, అక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులకు కూడా. కాబట్టి మనం ఎప్పుడు తప్పు చేయలేం, న్యాయస్థానంలో ధర్మమే గెలుస్తుంది, తప్పకుండా మనం గెలుస్తామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను. మనం కేసులకు భయపడద్దు, అక్రమంగా కేసులు పెట్టి జైలుకు పంపించి ఇక కొడంగల్ స్థానిక ఎన్నికలు వస్తున్నాయి, మనం ఎవరు పోటీ చేయొద్దు, కార్యకర్తలంతా భయపడిపోవాలని చెప్పి ఉద్దేశంతోనే రాజకీయ కోణంలోనే కేసు పెట్టి మనం జైలుకు పంపినాను మీ అందరు తెలియజేస్తున్న కార్యకర్తలకు. మీరు ఎవరు కూడా భయపడకండి, ఎన్ని కేసులు పెట్టినా న్యాయస్థానాలు ఉన్నాయి, ఎప్పుడు కూడా తప్పుడు కేసులు పెట్టినా న్యాయస్థానాలు మాకు ఉంటాయి, మనకు గౌరవిస్తాం, తప్పకుండా ధర్మం గెలుస్తుంది. కాబట్టి ఏ కార్యకర్త కూడా భయపడకుండా జైలుకొని కూడా సిద్ధంగా ఉండేటట్టు మనము కొడంగల్ తయారు కావాలి. మనందరం మనెమ్మడెంబడి గౌరవనీయులు పెద్దలు కేటీఆర్ గారు ఎప్పుడు మనకు అండగా ఉన్నాడు, తప్పకుండా రాబోయే రోజుల్లో ఎప్పుడు కూడా మనకు అండగా ఉంటాడు, మీరు ఎవరు భయపడద్దు. అదే కాకుండా ఈరోజు ఆయన ఇచ్చిన హామీలు, ప్రజలకి చెప్పిన మాటలు, మాయ మాటలు, మోసం మాటలు చెప్పి 6 గ్యారెంటీలు ఇచ్చినాడు. వాటన్ని అమలు చేయ చేతగాక ఈ ముఖ్యమంత్రికి దమ్ము ధైర్యం లేక, హామీలు అమలు చేయ చేతగాక ప్రజల డైవర్ట్ చేయడానికి ఈ కేసు పెట్టిందని మీకు అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు తప్పుడు కేసులు పెట్టినంత మాత్రాన రేవంత్ రెడ్డికి ఎవరు భయపడరు. నేను వచ్చేటప్పుడే జైలు అధికారులకు చెప్పిన, ఈ 4 సంవత్సరాలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మళ్ళీ మీ జైలుకి ఎన్నిసార్లు వచ్చేదో తెలియదు సార్, నేను మళ్ళీ వచ్చే ప్రయత్నం అధికారులకు చెప్పే వచ్చిన 6 నెలలు జైలు పెట్టని, సంవత్సరం జైలు పెట్టని, రైతుల కోసం, ప్రజల కోసం జైలు ఉంటా, ఇంకా ఎన్ని కేసులు పెట్టినా రేవంత్ రెడ్డి భయపడేది లేదు. పోయే కాలం దగ్గరికి వచ్చింది, రేవంత్ రెడ్డి పోయే కాలం చాలా తప్పకుండా దగ్గరలోనే ఉన్నది, ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. పచ్చి అబద్ధాలు మాట్లాడతారు, ప్రభుత్వం మీద కుట్ర చేసినామంట. మనం నీలాగా దొంగల్లాగా ఎమ్మెల్యేలు కొని దొంగలాగా అడ్డంగా దొరకలే. మేము 50 లక్షలతో అడ్డంగా దొరికి ఎమ్మెల్యేలు కొనబోయి దొరికి నువ్వు ప్రభుత్వం మీద కుట్ర చేసినావు. మేము ఎమ్మెల్యేలు కొననీక పోయినామా? రైతులం మేమందరం ఎమ్మెల్యేలు కొననీక పోయినామా? డబ్బులు ఇవ్వనీక పోయినామా? నీలాగా దొంగలాగా రైతుల కోసం పోరాటం చేసినాం. మన దెబ్బకే దిగొచ్చి ఈరోజు ఫార్మా క్యాన్సల్ చేసిండు. కొడంగల్లో ఫార్మా ఎందుకు క్యాన్సల్ చేసిండు? రైతుల పోరాటం వల్ల, రైతుల దెబ్బల ఒక పోరాట ఫలితంగానే దెబ్బకి దిగి వచ్చి ఈరోజు ఆడ ఫార్మా క్యాన్సల్ చేసి ఇండస్ట్రియల్ పార్క్ పెట్టినాడు. ఇంకోటి ఏమంటుండు, కొడంగల్ అంట తొండలు కూడా గుడ్లు పెట్టే పొలాలు ఉన్నాయంట. మీకు అందరు తెలుసా? నిజమేనా? రేవంత్ రెడ్డి కొడంగల్ వస్తే రైతులు చెప్తారు సమాధానం దీనికి. తొండలు గుడ్లు పెడతాయా, బల్లీలు గుడ్లు పెడతాయా, ఆడ పచ్చని పంటలు పండుతాయో రేపొద్దున రైతులే సమాధానం చెప్తారు. స్థానిక ఎన్నికల్లో సమాధానం చెప్తారు రైతులు, ప్రజలందరూ కూడా.
కొడంగల్ ఆడ తొండలు గుడ్లు పెట్టాయి, అలాంటి పొలం తీసుకుంటే మీకెందుకు బాధ అని మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి. కాబట్టి మీ అందరు గమనించాలి, ఇప్పటికే చాలా టైం అయిపోయింది. ఇంత లేట్ అయినా కొడంగల్ నియోజకవర్గం ఇంత పెద్ద ఎత్తున వచ్చిన కార్యకర్తలకు, నాయకులకు, ఇక్కడ ఉన్న పెద్దలకు అందరికీ కూడా మరొక్కసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియ